హలో ఫ్రెండ్స్, ఈరోజు సండేగా మా ఇంట్లో స్పెషల్స్ చూసేద్దామా. ఈరోజు నేను అరటికాయ బజ్జీలు వేస్తున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మెన్షన్ చేస్తాను. ఫస్ట్ కొంచెం శనగపిండి తీసుకోవచ్చు. శనగపిండి ప్లస్ బియ్యం పిండి అంటే వరి పిండి. ఎందుకంటే శనగపిండి యూస్ చేస్తే మనకి బజ్జీలు ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయి కాబట్టి కొంచెం వరిపిండి యాడ్ చేసుకుంటే 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ మనకి ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా వస్తాయి బజ్జీలు. సో దాంతోపాటు మనం ఏం వేస్తామంటే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం కొంచెం టేస్ట్ కోసం. నెక్స్ట్ టేస్ట్కి తగ్గ సాల్ట్, స్పైసీనెస్కి తగ్గ కుకింగ్ సోడా యాడ్ చేసుకుంటాము. అది యాడ్ చేయడం వల్ల బజ్జీలు మనకి కొంచెం ఫ్లఫీగా వస్తాయి. సో నెక్స్ట్ ఏంటంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడయ్యే వరకు ఉంచుకొని దాన్ని సిమ్లో పెట్టుకొని జస్ట్ బజ్జీలు డిప్ చేసి పిండిలో అలా వేస్తూ ఉంటాం బజ్జీలు. అవి కొంతసేపు అలాగే ఏమి గరిటె పెట్టకుండా ఉంచాలి. ఒక సైడ్ వేగాక మళ్ళీ వేరే సైడ్ ఫ్లిప్ చేసి మనకి బ్రౌన్ కలర్ అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచి మనం బజ్జీలు వేసుకోవాలి. అలాగే నేను ప్రాసెస్ రిపీట్ చేస్తూ ఉన్నాను. సో ఆ బజ్జీలు వేగాక మనం తీసేసి పక్కన పెట్టుకోవాలి. సో అలాగే ఈ ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఉండాలి. పిండి కలిపేసుకొని పెట్టుకున్నాక మనం డిప్ చేసుకొని వేసుకుంటే మనకి మొత్తం పిండి అంతా మనం కట్ చేసుకున్న అరటికాయకి పట్టుకొని మొత్తం అంతా చక్కగా ఫ్రై అవుతుంది, బాగా వస్తాయి. సో అలా 2 సైడ్స్ మనము వేయించుకోవాలి బజ్జీలు. సో ఇదే ఈరోజు మా ఇంట్లో స్పెషల్. సండే కదా, ఏమైనా స్పెషల్స్ చేస్తాం కదా. సో నేను ఈ అరటికాయ బజ్జీ ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.